విలాప వాక్యాలు 3వ అధ్యాయం 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. దేవుడు అందరినీ ప్రేమించేవాడే. అందుకే దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అనే మాట బైబిల్లో మనం చూస్తాం. అయితే ప్రత్యేకంగా తన ప్రేమను గుర్తించి, తన దైవత్వాన్ని గ్రహించి, ఆయనను విశ్వసించి, ఆయనను ఆశ్రయిస్తే, ఆయనను వెదిగితే ఆయన వారి ఎడల దయ చూపిస్తాడని ఇక్కడ వ్రాయబడింది. ఆయన దయగలిగిన వాడు. స్వభావరీత్యా ఆయన స్వతహాగా చాలా ప్రేమ కలిగిన వాడు, కరుణామయుడు, కృపామయుడు. వాస్తవానికి ఆయన ఏదైనా అనుకున్నాడంటే అది ఖచ్చితంగా చేస్తాడు. ఆయన పశ్చాత్తాపడేవాడు కాదు. తను అన్నది తను చేయగలిగిన వాడు. ఒకవేళ తను ఎవరైనా ఆశ్రయించి ప్రార్థిస్తే వారి మీదకి వచ్చే కీడును కూడా తొలగించి వారికి మేలు చేయడానికి కూడా ఆయన సంసిద్ధంగా ఉంటాడు. మీరు చేసిన పనికి మీకు కీడే నేను సిద్ధం చేశాను, ఇదే ఇస్తాను అనేటువంటి దేవుడు కాదు. నినివే పట్టణ ప్రజలు చాలా దోషులైపోతే దేవుని దృష్టిలో సువార్త ప్రకటింప చేయగా వాళ్ళు లోబడతారు, తమను తాము సరి చేసుకుంటారు. వెంటనే తాను చేయాలనుకున్న కీడును ఆయన చేయలేదు, మానేశాడని బైబిల్లో ఉంది. కాబట్టి ఆయన చాలా దయగలిగిన వాడు. మరి ఆయన దయ, ఆయన వాత్సల్యం, ఆయన కరుణ మన మీద మనం పొందుకోవాలంటే మనం ఆయన ఆశ్రయించాలి, మనం ఆయనను వెదకాలి, ఆయనను చేరాలి, ఆయన కొరకు ఆలాపన కలిగి ఉండాలి, ఆయనను నమ్ముకోవాలి. కొంచెం జ్ఞానం ఎక్కువయ్యేసరికి, కొంచెం లోకంలో మనకి ఏదైనా పరపతి ఎక్కువైతే, స్థితిగతులు పెరిగితే దేవునితో నాకు సంబంధం ఏంటి, దేవునితో నాకు పని ఏంటి అనుకునేవాళ్ళు లేకపోలేదు. అక్కడే మనం దెబ్బతింటున్నాం, అక్కడే వెనుకకు జారిపోతున్నాం. ఎప్పుడైతే గర్వం అనేది, సొంత బుద్ధి అనేది, స్వబుద్ధి అనేది మనలోకి వస్తుందో అప్పుడు దేవుని పక్కన పెడతాం. కాబట్టి దేవుని పక్కన పెట్టి మనం సాధించేది ఏమీ లేదు. నువ్వు ఆయన వెదికితే, నువ్వు ఆయన ఆశ్రయిస్తే ఎంత దయ, ఎంత జాలిని మీకు చూపిస్తాడో తెలుసా? ఒకవేళ ప్రస్తుతం నువ్వు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నావా? నీ దారంతా ఎడారిగా అనిపిస్తుందా? ఎవ్వరూ కనిపించట్లేదా? ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావా? బాధలే, కష్టాలే నీ ముందున్నాయా? అర్థం చేసుకునే వాళ్ళు లేరా? అయితే నువ్వు ఆయన్ని ఆశ్రయించు, ఆయన మీ దయ చూపిస్తాడు, జాలి చూపిస్తాడు. మీరు అనొచ్చు, ఎవరిని ఆశ్రయించినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా అందరూ కఠినంగానే నాతో వ్యవహరిస్తున్నారు. నా తల్లి, నా తండ్రి, నా బంధువులు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నా పక్కవారు, నా పొరుగింటి వారు, నా ఆఫీస్లో వారు, నా అధికారులు, నా తోటి ఉద్యోగస్తులు అందరూ నాతో కఠినంగానే ఉంటున్నారు. నన్ను ప్రేమించే వాళ్ళు లేరు, నా మీద జాలిపడే వాళ్ళు లేరు, నా మీద దయ చూపే వాళ్ళు లేరని బాధపడుతున్నావా? ఆయన ఆశ్రయించు, నీ మీద ఆయన దయ చూపిస్తాడు, నీకు మేలు చేస్తాడు. నువ్వున్న కఠినమైన పరిస్థితుల్ని అధిగమించేలా చేసి నీకు తన కృపను చూపిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నువ్వు దయగలిగిన వాడవని, దయాళుడవని, నిన్ను ఆశ్రయించే వారి విషయంలో, నిన్ను వెదికే వారి విషయంలో నువ్వెంతో ప్రేమ కలిగిన వాడవని ఈరోజు మాకు తెలియజేస్తావు. నీ ప్రేమను, నీ దయను మేము పొందుకోవడానికి నీ సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.